మీలో చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏమిటంటే రక్షించబడ్డారా అని అంటే బాప్తిజం తీసుకున్నారా అని మీకు వినిపించిందా? నేను అడిగింది బాప్తిజం తీసుకున్నారా అని చెప్పి అడగల, రక్షించబడ్డారా అని అడిగా. బాప్తిజం తీసుకోవడం వేరు, రక్షించబడ్డం వేరు. రక్షించబడము అంటే నువ్వు చేసిన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి, ప్రభువా నేను చేసిన పాపములను క్షమించు, నా పాత రోత జీవితాన్ని మన్నించు, నాకు ఒక నూతన జీవితం ప్రసాదించు, నేను చేసిన పాపముల వల్ల నువ్వు శిలువలో మరణించవలసి వచ్చింది, ఆ శిలువలో నువ్వు చేసిన త్యాగం వల్ల, సలిపిన బలియాగం వల్ల, కార్చిన రక్తం వల్ల నేను చేసిన పాపములు క్షమించబడతాయని విశ్వసిస్తున్నా. నీ అమూల్యమైన రక్తంలో నన్ను కడిగి నాకు నూతన హృదయాన్ని ప్రసాదించు, నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ పాపములను క్షమించి తన అమూల్యమైన రక్తముతో నిన్ను సంపూర్ణంగా శుద్ధి చేసి నీకు మారు మనస్సును ప్రసాదిస్తాడు. అంటే ఒక నూతన హృదయాన్ని దయచేస్తాడు. ఫలితంగా అప్పటి వరకు చేస్తూ వస్తున్న పాపాలు, అప్పటి వరకు నువ్వు కలిగి ఉన్న అలవాట్లను నువ్వు విడిచిపెట్టేస్తావు. ఎందుకంటే నీ హృదయం మారింది. ఎప్పుడైతే నీ హృదయం మారిందో నువ్వు చేస్తూ వస్తున్న పాపములను నువ్వు అసహించుకుంటావు, వాటిని ఒప్పుకున్నావు, వాటిని విడిచిపెట్టేస్తావు, యేసుక్రీస్తు ప్రసాదించే నూతన జీవితాన్ని ప్రారంభిస్తావు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ఎవరైనాను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమిటట? నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. అనగా నీ జీవితంలో మార్పును నువ్వు చూస్తావు. గతంలో ఏ పాపాన్ని అయితే నువ్వు బహుగా ప్రేమించావో ఆ పాపాన్ని నువ్వు అసహించుకుంటావు, దాన్ని విడిచిపెట్టేస్తావు, దాని జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తావు. ఇది రక్షింపబడిన వారిలో కనిపించేటటువంటి సంకేతం. నా పాత జీవితాన్ని విడిచిపెట్టాను, యేసయ్య నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు, ఇప్పుడు నేను నూతన వ్యక్తిగా జీవిస్తున్నా అని చెప్పడం రక్షణ. పాత సతీష్ కుమార్ చచ్చిపోయాడు కాబట్టి అతన్ని సమాధి చేయాలి, దాన్ని బాప్తిజం అంటారు. బాప్తిజం అనగా నువ్వు నీళ్ళల్లోకి వెళుతూ లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు. ఒకప్పుడు నేను పాపిష్టివాడిని, కానీ ఆ పాపిష్టివాడు చచ్చిపోయాడు కాబట్టి నీళ్ళలో ఏం చేస్తారు? నిన్ను ముంచేస్తారు. పాత వ్యక్తి ఏమయ్యాడు? నీళ్ళల్లో ముంచబడగా సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు నూతన జీవము కలిగిన వాడు ఏమవుతున్నావు? బయటకు వస్తున్నావు. ఎలా వస్తున్నావు? ఒక నూతన వ్యక్తిగా వస్తున్నావు. లోకానికి మార్గదర్శిగా, ఆదర్శమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి నువ్వు నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నావు. ప్రశ్న, నువ్వు రక్షించబడ్డానికి బాప్తిసం తీసుకుంటున్నావా, లేక రక్షించబడ్డావు కాబట్టి బాప్తిసం తీసుకుంటున్నావా? కరెక్ట్గా చెప్పాలి మీరు. దేనికోసం బాప్తిసం తీసుకుంటున్నారు? ఎవరికి బాప్తిసం ఇస్తారు? రక్షింపబడిన వ్యక్తికి బాప్తిసం ఇస్తారా, రక్షింపబడని వ్యక్తికి బాప్తిసం ఇస్తారా? మీరు చెప్పాలి. రక్షింపబడిన వ్యక్తికి బాప్తిసం ఇస్తారు. నేను